నేను నిజంగానే అంటే నా భార్య లేకపోతే వీళ్ళందరూ రాజకీయంగా ఆపాదించినట్టు నేను పాపం చేసి ఉంటే ఖచ్చితంగా అనుభవిస్తాను. నేను మాట్లాడే మాటలు మరీ ప్రత్యేకించి సామాన్య ప్రజలకి నేను ఒకటే నా విజ్ఞప్తి, అభ్యర్థన. ఇందులో నాకు గనక ఏదన్నా అంటే లేదా నా భార్య కానీ నేను కానీ ఏదన్నా చిన్న పాపం చేసి ఉన్నాం, పాపానికి మేము భాగస్థులమై ఉన్నామంటే కనుక నేను అత్యంత ప్రేమించేటువంటి దేవుళ్ళ కంటే మిన్నగా ప్రేమించేటువంటి చనిపోయి మరణించినటువంటి నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నా. అంటే ప్రమాణం చేస్తే సరిపోద్దా అంటే నాకు జన్మనిచ్చిన తల్లి మరణించి ఉంది, ఆవిడ మీద ప్రమాణం కంటే నేను ఏం చేయగలను చెప్పండి. దీంట్లో నా భార్యకి కానీ నాకు కానీ ఏ పాపం లేదని కూడా ప్రజలకు చెప్పుకుంటున్నాను. నేను రాజకీయ నాయకులకు చెప్పట్లేదు, ప్రజలకు చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా ఇవాళ కాబట్టి ఎప్పటికైనా సరే నిజం తేట తెల్లమవుతుంది, ఎక్కడికి పోదది. 4 రోజులు ఆలస్యమైనా కూడా అబద్ధం 6 మైళ్ళు పరిగెత్తిన తర్వాత నిజం మెల్లగా బయలుదేరుతుంది నా సామెతం. ఖచ్చితంగా నిజం వస్తుంది. నేను అట్లాగే మనోహర్ గారిని కూడా నేను అడుగుతున్నాను. నేను ఎండీ గారికి, సివిల్ సప్లైస్ ఎండీ గారికి ఓ లెటర్ పెడుతున్నాను. 2014-15లో ఈ కస్టమ్ మిల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ కస్టమ్ మిల్లింగ్ స్టార్ట్ అయిన దగ్గర సీఎంఆర్ అంటున్నారు. దీంట్లో 2014-15 నుంచి ఇప్పటి వరకు రైస్ మిల్లులకి ధాన్యం తోలి దానికి వెనక్కి ప్రభుత్వానికి బియ్యం 9 మాసాలు 10 మాసాలైనా కూడా ఆ ధాన్యాన్ని ఆడిచ్చి బియ్యంగా మార్చి పంపనటువంటి అప్పచెప్పనటువంటి డబ్బులు కట్టిన ఏ రైస్ మిల్లర్ మీదన్నా ఇంతవరకు క్రిమినల్ కేసు ఏదన్నా ఫైల్ చేశారా? నేను సమాచారం అడుగుతున్నా, ఆయనకి లెటర్ ఇస్తాను. అయితే మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు చాలా పెద్ద మాటలు కూడా మాట్లాడారు, అంటే చాలా నిజాయితీగాతో కూడినటువంటి ఇదిగా మీరు చెప్పుకొచ్చారు. మీరు ఉద్యోగ ధర్మమే మీ ప్రధాన పాత్ర తప్పితే రాజకీయ కక్షలు లేవు. నేను ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుతాకే ఉన్నానని కూడా అర్థం వచ్చేట్టుగా మీరు మీడియాలో మాట్లాడినట్టు నాకు ఎవరో చెప్పారు. నేను వారిని అడుగుతున్నాను, నేను ఎండీ గారికి ఏదైతే సమాచారం కావాలని అడుగుతానో వాటన్నిటికీ దయచేసి మీరు నిజంగా మీ ఉద్దేశం కరెక్టే అయితే ఆ సమాచారాన్ని నాకు ఇప్పించండి. ఇంతవరకు ఏదైనా మరి రైతుల దగ్గర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్కి ఆడిచ్చి తద్వారా పేదోళ్ళ బియ్యం అంటున్నారు కదా, ఆ పేదోళ్ళకి బియ్యంగా ఇస్తాకి ఇచ్చిన రైస్ మిల్లులు ఆ ధాన్యాన్ని మీకు అప్పచెప్పకుండా ఉంటే, అలాగే నేను కరెంటు డిపార్ట్మెంట్ని సివిల్ సప్లైస్ని రెండింటిని అడిగేటన్నిటి కూడా నాకు ఇప్పించండి. ఆ మిల్లుల్లో ప్రతి నెల కరెంటు బిల్లు ఎంత వచ్చింది, వాళ్ళ మిల్లుకి ఎప్పుడు ధాన్యం వెళ్ళింది, వాళ్ళ మిల్లు నుంచి బియ్యం ఎప్పుడు బఫర్ గోడౌన్కి వచ్చింది, ఆ వివరాలు. అలాగే బియ్యం అప్పచెప్పని వాళ్ళు 9 నెలలు 10 నెలలు అయినా కూడా బియ్యం అప్పచెప్పని వాళ్ళ మీద బ్యాంక్ గ్యారెంటీలు ఫోర్ఫిట్ చేశారా? అంటే వాళ్ళు ధాన్యం బ్యాంక్ గ్యారెంటీ ఎంత ఇస్తే అంత విలువైన ధాన్యాన్ని మిల్లుకి ఇస్తారు కాబట్టి ఆ మిల్లు ధాన్యం బియ్యంగా మారని ఏమన్నా కేసులు కట్టారా? బ్యాంక్ గ్యారెంటీ మాత్రమే వసూలు చేశారా? అంటే ధాన్యం విలువ మాత్రమే వసూలు చేసుకున్నారా? కేసులు కూడా కట్టారా? లేదు ఎగ్గొట్టిన వాళ్ళ మీద ఇంతవరకు ఏమన్నా ఎక్కడెక్కడ ఏం చర్యలు తీసుకున్నారు? అలాగే MLS పాయింట్లో అంటే ప్రభుత్వ అధీకృత గోడౌన్లో PDS రైస్ ఉంచే చోట బియ్యం మాయమైతే లేదా షార్టేజ్ వస్తేనో మాయమైతేనో డబ్బులు వసూలు చేసినా కూడా ఏ అధికారి మీదన్నా కేసులు కట్టారా?
డబ్బులు వసూలు చేసి ఊరుకున్నారా అంటే నాకు ఈ సమాచారం కావాలి, అడుగుతున్నాను. నాకు ఇప్పించి పెట్టండి, అన్ని ఎండీ గారికి ఇస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి నేను అడుగుతున్నాను. పక్క రాష్ట్రం గురించి మనకు అనవసరం, కంబైన్డ్ స్టేట్ గురించి మనకు అనవసరం. అలాగే గోడౌన్ల దగ్గర కూడా ఏమన్నా జరిగితే డబ్బులు కట్టించుకుని వదిలేశారా, కేసులు కట్టారా? రేషన్ షాప్లో కూడా బియ్యం కనపడకుండా పోతేనో, తప్పులు దొరికితేనో, ఇంకోటో చేస్తే కేసులు కట్టారా? అదే డబ్బులు వసూలు చేశారా, కేసులు కట్టారా? క్రిమినల్ కేసులు ఏమన్నా కట్టారా? అలాగే 47,000 టన్నుల్ని మీరు సీజ్ చేశారేదో అన్నారు. ఎవరన్నా అరెస్ట్ చేశారా? పేరు నాని భార్య ఎంబడపడినట్టు, పేరు నాని ఎంబడపడినట్టు ఈ టీవీల్లో, పేపర్లో, యూట్యూబ్లో గడిచిన 20 రోజులుగా నన్ను చిత్రవద చేస్తున్న స్థాయిలో 47,000 టన్నులు కదా మీరు సీజ్ చేసింది. ఏ దాంట్లో ఎఫ్ఐఆర్లో ఉన్న ముద్దాయిల మీద ఉన్న స్టోరీలు రాశారా? ఇన్వెస్టిగేటివ్ ఐటమ్స్ రాశారా? ఫాలోఅప్ పేజీలతో స్టోరీలు రాశారా? కోర్టులో ఆ రోజు హీరింగ్ ఉందంటే పెద్ద స్టేట్ ఐటమ్ అంటే జడ్జి గారు చదవాలి, అమ్మో వీడు దొంగ అనుకుంటా, పెద్ద పేపర్ రాసింది, రెండో పేపర్ రాసింది, లేదా మూడో పేపర్ రాసింది అనుకుని జడ్జి గారిలో బిగుసుకుపోవాలి. న్యాయం వీళ్ళకి దొరకకూడదు. సహజం, ఎవరైనా మనుషులే కదా, న్యాయస్థానంలో ఉన్నాళ్ళనే అందరూ మనుషులే కదా. ఇదేదో కాంప్లికేటెడ్ కేసు లాగుంది, ఇదేదో పెద్ద భూతం లాగుందని చెప్పని రావాలి. నేను అడిగాను ఒక ఆయన్ని, విలేకరే కాకపోతే నా 20-25 ఏళ్ళ నుంచి బాగా, నేను మొదటిసారి ఎమ్మెల్యేని, అప్పుడు ఆయన ఒక మంచి విలేకరి, ఇవాళ పెద్ద స్థాయిలో ఉన్నారు. ఆయన అడిగితే, ఏమండి ఇది ధర్మమా? ఇంత అసహ్యంగా, ఇంత ఘోరంగా ఎట్రిబ్యూట్ చేసి రాయటం అనేది ధర్మమా అంటే నవ్వుతూ, ఇవాళ మా ఓనర్ గారికి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా నువ్వే మొదటి టార్గెట్ మాకు అని చెప్పి ఆయన నవ్వులోనే మాట్లాడు. ఓ పోన్లేండి, మంచిదే, సంతోషం. మరి చంద్రబాబు గారు మిస్సెస్ అంటే ఒకటి, ఇప్పుడు చట్టం కన్వీనియంట్గా పనిచేయదు కదా. ఇప్పుడు అలాంటప్పుడు ఆయన పేరు పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆయన అరెస్ట్ చేసేవాడు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు గారు ఇంకా చాలా ఉదార స్వభావం, ఆయనకి ఆ ఇబ్బంది ఉన్నాయి. అంటే ఆవిడకి సంబంధం లేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంట్లో ఎవరి పేరు మీద పెడతాం, మరి అలాంటప్పుడు ఆ బియ్యం ఎలా మాయమని దాన్ని లెటర్ టేక్ వస్తుంది. ఇప్పుడు ఆడపడుచుల మీద కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. ఆయన మిస్సెస్ మీద, ఆయన సతీమణి పేరు మీద పెట్టాలనుకున్నాం, ఆవిడ సంబంధం లేదు. మరి చట్టపరంగా ఎలా ముందుకెళ్ళాలి మీరు చెప్పండి. అంటే లాలూచి పడాలా? లాలూచి పడితే ఒకేలా అప్పుడు మీరు తిడతారు మళ్ళీ, ఎలా లాలూచి పడాలని. సో ఇది అంటే మినిస్టర్ గారి, మాజీ మంత్రి గారు సత్యమణికి అలా వదిలేస్తారని మళ్ళీ మీడియా విల్ లాస్, పీపుల్ విల్ లాస్. ఇది ఒక డిఫికల్ట్ పరిస్థితి. అసలు కక్ష సాధింపుగా ఎవరి మీద పెడతారు? అసలు అవసరం ఏముంది ఎవరికైనా సరే? అక్కడికి వెళ్తే మేము ఓవరాల్ ఎఫ్సీ గోడౌన్ చెకింగ్కి వెళ్తే అక్కడ బస్తాలు లేవు. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ బిగ్గర్ స్కామ్. వెళ్తే మరి అలాంటప్పుడు మేము 1.5 కోట్లు కడతామని మరి ఎందుకు ఆఫర్ చేశారు? అక్కడ ఏవి జరగలేదు అనుకున్నప్పుడు మేము 1.5 కోట్ల మేము కట్టేస్తాం డబ్బులని మరి ఎందుకు ఆఫర్ చేశారు? అది అంటే తప్పు జరిగింది అక్కడ. ఆ తప్పు జరిగితే దాన్ని మీరు ఎలా మాట్లాడుకుంటారు అనేది, బట్ దాన్ని ఇంకోలా హ్యాండిల్ చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఆడపడుచుని కక్ష పెట్టడం అనేది దట్ ఈస్ నాట్ రైట్. దట్స్ నాట్ యాక్సెప్టబుల్. లేదు అంటే ఇదంతా మా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ మీద పేరు పెట్టినా కానీ దానికి బాధ్యత నేను తీసుకున్నానని సదరు మంత్రి గారు మాట్లాడితే దట్ ఈస్ అనదర్ వే టు లుక్ అట్ ఇట్. మీరు తీసుకుని వచ్చాను.